అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ శిఖరవల్లి, మాలమ్మ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మలవరం నియోజకవర్గం, ముమ్మలవరం మండలం తాళేలకు గురుకుల పాఠశాలలో ఉన్న డిసెంబర్ 3వ తారీఖుని బాలిక అదృశ్యం కేసు. ఈ విషయం అందరికీ తెలుసు. దీంట్లో కొన్ని మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవాలు ఏంటంటే, ఇప్పుడు నిన్న ప్రిన్సిపల్ గారు సస్పెండ్ అయ్యారని విద్యార్థులు కొన్ని విషయాలు బయటపెట్టారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది, అంటే అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని విద్యార్థులు వాయిస్ ఇవ్వడం జరిగింది. నా పేరు ఎం ప్రబలిక. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుతున్నాం. ఇక్కడ పాలిటిక్స్ లీడర్స్ వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, మేము వ్యభిచారం చేస్తామంట, మా మేడమ్స్ మా చేత వ్యభిచారం చేయిస్తున్నారంట. ఆవిడ ఇక్కడకు వచ్చి మమ్మల్ని క్షమాపణ కోరాలి, ఆవిడ ఇక్కడికి రావాలి, ఆవిడని అరెస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ మానసిక బాధల వల్ల మా మేడం వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అలాగే ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారని ఆ న్యూస్ లో అల్చర్ చేశారంట. ఎవరంటే మునికుమారి గారు, చీకురుమెల్లి రవికుమారి కుమార్ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళు మా మాటలకు సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా చూసారా, మేము అలాంటి వాళ్ళకి కనిపిస్తామా అలాగని. అలాగే వాళ్ళు ఏనాడు స్కూల్కి వచ్చి ఏ మంచి పని చేసింది లేదు. ఈ రోజు మాత్రం ఈ స్కూల్కి వచ్చి పాలిటిక్స్ కోసం మాట్లాడుతున్నారు. మాకున్న సమస్య వల్ల అసలు మాట్లాడలేదు. మా ప్రిన్సిపల్ మేడం తప్పేమీ లేదు. మా ప్రిన్సిపల్ మేడం ని సస్పెండ్ చేశారు. అసలు మా ప్రిన్సిపల్ మేడం ఎందుకు సస్పెండ్ చేయాలి? మా ప్రిన్సిపల్ మేడం సస్పెన్షన్ మీరు రద్దు చేయాలి. అలాగే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. ఆ అతనేమి కిడ్నాప్ చేయలేదు. ఇక్కడ జరిగినవన్నీ మీకు ఏమైనా తెలుసా? మీకు తెలియకుండా మీరు ఏం మాట్లాడకండి. మేడమ్స్ డబ్బులు తీసుకుని మరి వ్యభిచారం చేస్తున్నారు మేడమ్స్ అన్నారంట. మా మేడమ్స్ ఏనాడు మాకు చదువు చెప్పింది, మాకు మంచి చెప్పిందే తప్ప ఏనాడు వ్యభిచారం చెయ్యమ్మా, ఇలా వెళ్ళు అలా వెళ్ళు, అబ్బాయితో తిరిగి అబ్బాయితో మాట్లాడి మా మేడమ్స్ ఏనాడు చెప్పలేదు. మా గురువులు మాకు ఎప్పుడు మంచిది బోధించారు. మా గురువుల్ని ఎందుకు సస్పెండ్ చేశారు అన్నది మాకు ఆన్సర్ కావాలి. వాయిస్ ఇచ్చారు అంటే ఏంటి? ఇష్టపడే వెళ్ళింది అంటే ఇష్టపడి వెళ్తే పంపించేస్తారా? ఇష్టపడి వెళ్ళిందంటే పంపించేస్తారా? పంపించడం ప్రిన్సిపల్ తప్పే కదా, యాజమాన్యం తప్పే కదా. మరి ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ ఆవిడ కోసం అలా విలవల్లాడుతున్నారు? ప్రిన్సిపల్ అంటే ఎవరైనా ఒకటే. ప్రిన్సిపల్ కంటూ కొన్ని విధులు ఉంటాయి. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా విధుల్ని పర్ఫెక్ట్గా నిర్వర్తించగలిగితే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచోడే. అది ప్రిన్సిపల్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, ఫిషరింగ్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా వాళ్ళ ఉద్యోగానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. విధి నిర్వహణ ఏం చేయాలనేది వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆయన చేసుకుని వెళ్ళిపోతే వీళ్ళకో తలపోటు ఉంటుంది, ఒక ముళ్ళకంచి ఉంటుంది నెత్తి మీద. పొలిటికల్ పవర్. ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా కానీ పొలిటికల్ పవర్ అనేది టచ్ చేయకుండా ఉంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా మంచోడే. ఆయన పనులు, ఆయన విధులు ప్రజలకు ఏం చేయాలి? ఓ ప్రిన్సిపల్ చేయాల్సిన పనులేంటి, విధులేంటి, ఆవిడ విధులు ఆవిడ నిర్వర్తించుకుంటే ఆవిడ మంచిది అవుద్ది. ఎవరైనా కానీ కొన్ని పొలిటికల్ ఒత్తిడి వల్ల వాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళ విధులు వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్వర్తించుకుంటే ప్రతి పోలీసు ఉద్యోగి కూడా మంచోడే. దేవుడేమి నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా కరప్షన్ చెయ్యి, ఇలా తప్పుడు పనులు చెయ్యి, విధులకు విరుద్ధంగా పనిచేయని దేవుడు చెప్పడం. అదేవిధంగా చట్టం కూడా చెప్పదు. ఎవరి విధులు ఉంటాయి, వాళ్ళ విధులను నిర్వర్తించుకుంటే ఏ కూడా ఉండవు, పచ్చగా చెప్పాలంటే. ఇందులో పోతే
ఈ ప్రిన్సిపల్ విధులు ప్రిన్సిపల్ నిర్వర్తిస్తారు, నిర్వహించాలి. వాళ్ళ రూలు జీతం ఎందుకు ఇస్తారు? దానికోసం ఎవరి పనులు వాళ్ళకి తగినది జీతం, పిండి కొలది రొట్టె. చట్టబద్ధంగా ఏ ఉద్యోగం అయినా చేసే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తే ఏ గొడవ ఉండదు. కాబట్టి మరి ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. ప్రిన్సిపల్ నెంబరు వాళ్ళ నాన్న సెల్లో బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది అని ఈ అమ్మాయి చెప్పేస్తుంది. కొంచెం సాక్ష్యాల కింద ఈ అమ్మాయిని మనం ఉపయోగించుకుంటే చాలా క్లూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది అనేది ఈ అమ్మాయిని పట్టుకుంటే క్లూ వస్తాయి ఖచ్చితంగా. ఈ అమ్మాయి చెప్పేస్తుంది. ఇక్కడ జరిగింది ఒకటి, న్యూస్లో వేస్తుంది ఒకటి. అది క్లారిటీగా న్యూస్లో వేయాలి. ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది, ఆ అమ్మాయి తప్పులు ఎక్కడ న్యూస్లో వేశారు, ఆ అమ్మాయి తప్పును చూపించండి. అతను వచ్చి తీసుకెళ్తాను నేను పంపను అన్నారు. కానీ ఆ అమ్మాయి చాలా విధాలుగా ప్రయత్నించింది. మా పిన్ని మా అమ్మమ్మ అని ఎంతమందితో మాట్లాడిపించినా మేడం పంపను అన్నారు. మేడం వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తుంటే అమ్మాయి ముందే పగడబందిగా వాళ్ళ డాడీ ఫోన్లో మేడం నెంబర్ బ్లాక్ చేసిందండి. ఆ అమ్మాయి పర్మిషన్ అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి అతను వాళ్ళ అత్త అని చెప్తే అప్పుడు మేడం పంపించారు. ఇప్పటికీ మేడం పెట్టనన్నారు. వాళ్ళ డాడీ ఫోన్ కలలేదు, అందుకే ప్లాన్ చేసింది. ఆ అమ్మాయి మేడం నెంబరు వాళ్ళ డాడీ ఫోన్లో బ్లాక్ చేసింది. బాధ్యతరాల అమ్మాయి కూడా ఉందండి, అందుకే ప్లాన్ చేసింది. ఆ అమ్మాయి మేడం నెంబరు వాళ్ళ డాడీ ఫోన్లో బ్లాక్ చేసింది. బాధ్యతరాల అమ్మాయి కూడా ఉందండి. అత్తగారి కింద ఫోన్ చేయించింది, మేనత్త ఫోన్ చేసింది, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. ఓకే, ప్రిన్సిపల్ తండ్రికి ఫోన్ చేస్తుంటే తండ్రి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిందని ఇవే చెప్పేస్తుంది. బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ అమ్మాయికి ఎలా తెలుసు అంటే ఈ అమ్మాయికి తెలుసు అనమాట. ఈ సబ్జెక్ట్ ఈ అమ్మాయికి తెలుసు. కొంచెం పోలీసు వారు కొంచెం ఈమెపై చర్యలు తీసుకోవాలి. కొంచెం అంటే చర్యలు అంటే వేరేలా కాదు, కొన్ని క్లూ ఈ అమ్మాయి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుకుల పాఠశాల నుంచి. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఉంది దీంట్లో. ఎందుకంటే ఒక దెబ్బ తగిలితేనే వాళ్ళ విధులేంటే వాళ్ళకి గుర్తొస్తాయి. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకడు మోసం చేయగలిగాడు, ఒక అమ్మాయి మోసపోయింది ప్రజెంట్ చట్టం దృష్టిలో. కానీ స్టూడెంట్స్ మాత్రం అలాగ అంటలేదు. ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. మరి అతను బలి చేయడం ఎందుకు? ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిన తర్వాత మరి అవతల మీద కేసు పెట్టి ఆమెను బలి చేయడం ఎందుకు? మరి ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిందని స్టూడెంట్స్ చెప్తున్నారు. మరి ఈ అమ్మాయి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది అనేది పోలీస్ వారికే తెలియాలి. ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇంటర్గేషన్ చేయాలి. ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఒక ప్రిన్సిపల్ వెళ్ళిపోతుంటే అన్నీ ఇంత అల్లరి చేసేస్తున్నారు. ఒక ప్రిన్సిపల్ సస్పెండ్ అయితేనే అల్లరి. సస్పెండ్ ఎందుకు అయింది? తప్పు జరిగింది కాబట్టి సస్పెండ్ అయ్యారు. ప్రిన్సిపల్ ఎందుకు సస్పెండ్ అయింది? తప్పు జరిగింది కాబట్టి. తప్పు జరగకూడదు, తప్పు జరిగింది కాబట్టి. ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు పెట్టి గురుకుల పాఠశాల ఎందుకు మెయింటైన్ చేస్తుంది? అది ప్రభుత్వానికి అవమానం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అవమానం. మీరు చదువుకుంటే దానికి డబ్బులు ఎవరు పెడుతున్నారు? ఇన్వెస్ట్మెంట్ మీరు తిన్న తిండికి స్కూల్కి అన్నీ ఎవరు పెడతారు? ప్రభుత్వమే కదా. గురుకుల పాఠశాల అంటే ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ విధుల్ని దుర్వినియోగం చేసిందంటే అర్థం నిర్లక్ష్యమే కదా. నిర్లక్ష్యం వల్ల, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఇదంతా. మళ్ళీ ప్రిన్సిపల్ కావాలంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ వస్తుంది, వేరే ప్రిన్సిపల్ రారా? గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రారా? వస్తుంది నెక్స్ట్ ప్రిన్సిపల్. ఆవిడ విధులు నిర్వర్తించుకుంటారు. విధులు నిర్వర్తించుకుంటే మాకు చెప్పండి. రోడ్డు ఎక్కేశారు కదా, అలా రోడ్డు ఎక్కేయండి. ఇప్పుడు తర్వాత ప్రిన్సిపల్ సరిగ్గా మీకు తిండి అట్టలేదు, సరిగ్గా చదువు చెప్పట్లేదు అంటే అప్పుడు రోడ్డు ఎక్కండి. రోడ్డు ఎక్కితే మేము ఉన్నాం కదా, డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అంతా. ఏం చేయాలో మాకు తెలిసి మేము చూసుకుంటాం. కానీ ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డు ఎక్కి ధర్నా చేయడం అనేది చాలా అరుదు. కానీ తప్పు జరుగుతుంది, తప్పు జరిగింది. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళిందంటే ఆ అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది హాస్టల్ యాజమాన్యం? ఆ అమ్మాయికి అంత ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళగలిగింది, మోసం చేయగలిగింది. అంటే లోపం ఎక్కడుంది? యాజమాన్యం లోపం ఉంది. స్టూడెంట్స్ ఇంతమంది రోడ్డు ఎక్కేశారంటే అర్థం ఏంటి?
దీంట్లో ఏదో మర్మం ఉంది, కొంచెం డెప్త్గా ఆలోచించాలి. స్టూడెంట్స్ని ఇంటగ్రేషన్ చేస్తే ఏం జరుగుతుందో లోపల తెలిసిపోద్ది. ఒక ముఖ్యమైన విషయం, లాస్ట్ ఇయర్ ముందు వీడియోలో నేను చూపించాను. లాస్ట్ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకి ఒక దొండగుడు దూరాడు లోపలికి, హాస్టల్ లోపలికి దూరాడు. సీసీ ఫుటేజ్లో కూడా వీడియో రికార్డ్ అయింది, దాన్ని మీడియా వాళ్ళు కూడా టెలికాస్ట్ చేశారు. ఒక అర్ధరాత్రి ఒక 12 గంటలు ఒక దొండగుడు దూరితే లోపలికి ఎందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కలేదు, రాస్తారోకోలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, రోడ్డు మీదకి ఎందుకు రాలేదు, అల్లరి ఎందుకు చేయలేదు అంటే అర్థం ఏంటి? చెప్పండి. అంటే విద్యార్థినులు అదేవిధంగా సిబ్బందికి తెలిసే లోపలికి వచ్చాడనమాట. దూరింది ఉండకూడదు, వీళ్ళ అంగీకారంతో వీళ్ళ ఇష్టపూర్వకంగానే హాస్టల్లోకి వచ్చినట్టు ఇప్పుడు అర్థమవుతుంది. దాని మీద కంప్లైంట్లు ఇచ్చాం, ఏదో సలబరిచేశారు. అసలు అప్పుడు రోడ్డు ఎక్కాలి విద్యార్థులు, ఎందుకు ఎక్కలేదు? సెకండ్ క్వశ్చన్, మొన్న 7-8 నెలల క్రితం అదే నేను చూడండి ఫోటోలు చూపిస్తున్నాను. చూశారు కదా, నైటు 10-11 గంటలకి ఇతనికి హాస్టల్లో పని ఏంటి, ఆటల్లో గెలిచిన ప్రైజులు డే టైం ఇవ్వకూడదా, నైట్ టైం 10-11 గంటల మధ్యలో గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి, ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి, ఆయన ఒక్కడ ఇవ్వడం ఏంటి, ఆయన లోపల రావాల్సిన అవసరం ఏంటి? సాయంత్రం దాటితే ఆయన అపరిచిత వ్యక్తి హాస్టల్ లోపలికి ఎలా వచ్చాడు, లోపలికి ఎందుకు ఇతను ఇన్వైట్ చేశారు, ఇది ఎప్పుడు జరిగింది? ఇతను ఇప్పుడు పెద్ద మనిషి లోపలికి ఎప్పుడు జరిగింది? ఈ ప్రిన్సిపల్ గారు ఉండగా జరిగిందా, ఇంతకుముందు ప్రిన్సిపల్ ఉండగా జరిగిందా? సెకండ్, మళ్ళీ ఇంకో 2 ప్రశ్నలు వేస్తున్నాను. దొండగుడు 12 గంటలకు దూరినప్పుడు విద్యార్థులందరూ ఎందుకు గోల్ చేయలేదు అని ఇందాక అన్నాను. గోల్ చేయలేదు, రైటే. మరి అతను ఎలా వచ్చాడు? సిబ్బందికి తెలిసే వచ్చాడా, తెలియక వచ్చాడా? రావాల్సిన అవసరం ఏంటి? ఈ 2 కూడా ఈ ప్రిన్సిపల్ ఉండగా జరిగిందా, ముందు ప్రిన్సిపల్ ఉండగా జరిగిందా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. స్టూడెంట్స్ని అడుగుతున్నాను, చెప్పండి మీరు ఎందుకు రోడ్డు ఎక్కలేదు? అర్ధరాత్రి దొండగుడు దూరాడు, రెండోసారి ఈ పెద్ద ఆయన లోపలికి వచ్చాడు. పబ్లిక్గా ఉన్నాయి ఈ వీడియోస్, నేను చూపించాను కదా, ఫోటోలు వీడియోలు కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకు మీరు రాస్తారో చేయలేదు? ఇది నేను ప్రశ్నించినందుకు లేనిపోని అపోహలు నా మీద పెట్టి రవికుమార్ ఒక దొండగుడు అని ఈ పేరెంట్స్ మెంబరు అంటే ప్రశ్నించాడు ప్రతి ఒక్కడు దొండగుడే మీ లెక్క ప్రకారంగా. మరి ముందు 12 గంటలకి దూరం ఆవిడ దొండగుడు కాదా? అప్పుడేమైంది? మరి రెండోసారి పెద్ద అయిన 10 గంటలు 11 గంటల లోపల ప్రైజ్లు ఇచ్చినప్పుడు ఆడేవాడు ఆడు దొండగుడు కదా? దొండగున్నా క్రాంతి కిరణ్ దగ్గర పెట్టుకుని ఆలోచించడం నేర్చుకో ఫస్ట్. ఎవరు తెలుగు మాట్లాడుతున్నావు నేర్చుకో ఫస్ట్. చీకరిమేళ రవికుమార్ ఇక్కడ ఏంటో అనుకుంటున్నావు? ఉన్న విషయాలు మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. లేని విషయాలు మాట్లాడొద్దు. నింద అయితే పర్ఫెక్ట్గా ఆధారాలు తీసుకుని నింద వేయి. ఎవిడెన్స్ లేకుండా నింద వేయి. చూసుకో.
రవికుమార్ అంటే ఏంటి అనుకుంటున్నాను? క్రాంతి కిరణ్ వదిలి పైగా స్టేషన్లో నా మీద కేసు. సిగ్గుందా నీకు కేసు పెట్టడానికి? ఏం ఆధారం ఉంది? నేనేం మాట్లాడాను? ఇప్పటి వరకు కూడా నేను ప్రతి సబ్జెక్టు కూడా నేను ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడతాను. ఈ హాస్టల్ కోసం కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. పైకి కంప్లైంట్లు కూడా ఇచ్చాను. ఎవడిస్తున్నారు కంప్లైంట్లు మీ హాస్టల్ కోసం? ఇది కావాలి, అది కావాలి. నీకు తెలుసా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను? మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కావాలి, సీసీ కెమెరాలు కావాలి, సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ పర్యవేక్షణలో ఉండాలని నేను కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? ఓహో, నీకు సీసీ కెమెరాలు ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది అనమాట మీ కార్యకలాపాలకి, అంతేనా? మరి అడుగు, నువ్వు సీసీ కెమెరాలు కావాలని రోడ్డు ఎక్కించు పిల్లలందరినీ రేపొద్దున రోడ్డు ఎక్కించు. మాకు మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కావాలి, దాని మోనిటర్ అనేది పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గోడలు దూకు దొండలు వచ్చేస్తున్నారు, మేము మెయిన్ గేట్లు తీయట్లేదు, సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ ఉంది, సెక్యూరిటీ నుంచి రావట్లేదు, మెయిన్ గేట్ల నుంచి దూకు వచ్చేస్తున్నారు. ఇంతకుముందు 12 గంటలకు దొండగుడు గేటు దూకు వచ్చేసాడు, లేకపోతే గోడ దూకు వచ్చేసాడు. అవును, గోడ దూకు వచ్చాడు, రైటే. గోడ దూకు వచ్చారో మీరు తలుపు తీసారో ఎవడో తెలుసు? ఎవడో తెలుసా? మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరా ఉంటే తెలుస్తుంది. మరి సెక్యూరిటీ ప్రాబ్లం కదా. మరి గోడల మీద సోలార్ ఫెన్సింగ్ కావాలని పిల్లల్ని రోడ్డు ఎక్కించు. సోలార్ ఫెన్సింగ్ కావాలని రోడ్డు ఎక్కించు. స్కూల్ లోపల గడ్డి మొలిసి పాములు తిరుగుతుంటే మేము కంప్లైంట్లు ఇచ్చాం గడ్డి పీకించాలని. నువ్వు ఇచ్చావా? ఎవరిచ్చారు? మీ స్కూల్ పైన వాటర్ ట్యాంకుల్లో చచ్చిపోయిన కాకులు, కబేలాలు ఉంటాయి. చచ్చిపోయిన కాకులు, కబేలాలు ఉంటాయి, వాటర్ ట్యాంకులో పడతాయి, వాటర్ ట్యాంకులు నాసి పట్టేసి గలీజ్గా ఉంటాయి. కంప్లైంట్లు ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను. గురుకుల పాఠశాలను ఇప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. తెలుసా నీకు? క్రాంతి కిరణ్ స్టూడెంట్స్ మీకు కూడా చెప్తున్నాను. మీరు చూసారా? మీకు తెలుసా మీరు ఏం జరుగుతుందో? మీకు లోపల జరుగుతున్న అన్ని కొత్తగా మీకు అన్ని అభివృద్ధి జరుగుతుందంటే కార్యక్రమాలు ఎక్కడే అనుకుంటున్నారు మీరు? సీక్రెమిల్ రవికుమార్ కంప్లైంట్ ఇచ్చాడు.
ప్రతి గురుకుల పాఠశాల మీద, ప్రతి స్టూడెంట్స్ మీద నా ఫోకస్ ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగుండాలి. ఇప్పటి బాలలే రేపటి పౌరులు. రేపు మీలోనే మాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తాడు, మీలో నుంచి ఒక లాయర్ పుడతాడు, మీలో నుంచి ఒక డాక్టర్ పుడతాడు, మీలో నుంచి ఒక ఇంజనీర్ పుడతాడు, మీలో నుంచి ఒక సైంటిస్ట్ పుడతాడు. మిమ్మల్ని డెవలప్ చేయవలసిన బాధ్యత మాది. మీకు తెలుసా? రవికుమార్ క్షమాపణ చెప్పాలి. రవికుమార్ ఏం చేశాడు? క్షమాపణ చెప్పండి. మనోభావాలు దెబ్బతీసిన మన కుమారి చిక్కురుమల్లి రవికుమార్ మా కాళ్ళు మా టీచర్స్ కాళ్ళు పట్టుకుని మాకు క్షమాపణ చెప్పాలి. ప్రిన్సిపల్కి క్షమాపణ చెప్పాలా? స్క్రిప్ట్ రాయడం కాదు. జరిగింది ఏంటో వాస్తవాలు కూడా స్టూడెంట్స్ తెలుసుకోవాలి. పక్కళ్ళు ఎవరు చెప్పేశారు, ఇది మాట్లాడంటే మాట్లాడడం కూడా. మీకు విచక్షణ జ్ఞానం ఉంది కదా, చదువుకుంటున్నారు కదా మీరు కూడా. విచక్షణ జ్ఞానం ఉంది కదా, ఆలోచించాలి కదా. ఒకరు చెప్పింది మీరు ఎందుకు వినాలి? మీరు స్వయంగా మీకు తెలీదా? మీరు నా మాట విన్నారా? నేను తప్పుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారా? వినలేదు. వినకుండా పక్కలు చెప్పింది మీరు వినేసి నా మీద నిందేశారు. మీ మనోబలం దెబ్బతింటాం కాదు, నా మనోబలం దెబ్బతిన్నాయి. సీక్రెట్ రకం క్షమాపణ చెప్పాలి అని పబ్లిక్గా నువ్వు వీడియోలో చెప్పు. ఇంకేదో మాట ఆ మాట నాన్న రాకూడదు. దానివల్ల నా మనోబలం దెబ్బతిన్నాయి. నేను మానసిక హింస గురయ్యాను. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నా మానసిక పరిస్థితి బాగాలేదు. ఈరోజు రేపు మెడికల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. మీ వల్ల, కేవలం స్టూడెంట్స్ వల్ల. ప్లస్ ఈ క్రాంతికిరణ్ వల్ల. స్టూడెంట్స్ ఇద్దరు మాట్లాడారు నా గురించి. వాళ్ళిద్దరి వల్ల, క్రాంతికిరణ్ వల్ల నా మానసిక పరిస్థితి బాగాలేదు. చూసారా ఎలా మాట్లాడుతున్నాను? మానసిక పరిస్థితి బాగాలేదు. ఈరోజు రేపు సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నాను మీ వల్ల. కేవలం మీ సమస్యలు, ఎన్ని సమస్యలు నేను పరిష్కారం చేసాను తెలుసా మీకు? మీకు సరైన మంచినీళ్ళు వస్తున్నాయంటే ఎవరు కారణం? నేనే. లోపల గడ్డి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా అంటే ఎవరికో కారణం? నేనే. తెలుసా మీకు? అన్ని సమస్యలు కూడా నేను పట్టించుకుంటున్నాను ఇక్కడ. ప్రతి గురుకుల పాఠశాలకు కూడా. మీకు తెలియదు, నేను పబ్లిక్ రోడ్డే కారణం. నా పని నేను చేసుకుంటూ పోతాను. తెలుసా మీకు? ఒకటే చెప్ప క్రాంతికరణ్, నువ్వు జెన్యున్గా పనిచేస్తే ఇటువంటి చెత్త పాలిటిక్స్ మేము యూజ్ చేయట్లేదు. క్రాంతికరణ్, సెక్యూరిటీ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర కెమెరాలు పెట్టించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తున్నాను, పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టు మానిటర్. పెట్టడం వల్ల సెక్యూరిటీ బాగుంటుంది. నెంబర్ 2, మళ్ళీ రెండోసారి రిపీట్ చేద్దాను ఏమనుకో, ఎందుకంటే మీకు ఎక్కదు కదా ఒకసారి చెప్తే. గోడలకు ఫెన్సింగ్ రప్పించు, సోలార్ ఫెన్సింగ్. పరిసరాలన్నీ నీట్గా ఉంచు. పర్యావరణం కరెక్ట్గా ఉంచు. ఈ పనులు చేయి. ఫుడ్ కూడా క్వాలిటీగా పెట్టించు. ఒకరిద్దరితో చెప్పిస్తే అవ్వదు. ఒకరోజు 2 రోజులు ఫుడ్ కరెక్ట్గా పెట్టించేది అయిపోదు. పర్ఫెక్ట్ ఉండాలి ఎప్పుడు కూడా. మాకు ఈ సమస్యలు ఎలా తెలుస్తాయి? మీ గురుకుల పాఠశాల నుంచి మాకు బయటకు వస్తేనే తెలుస్తాయి. అయితే మాకేం తెలుస్తాయి? మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఎక్కించు. ఇప్పుడు ఈ సమస్యల గురించి రోడ్డు ఎక్కించి పిల్లల్ని, సమస్యలు క్లియర్ అవుతాయి. మేము రోడ్డు ఎక్కడం ఎందుకు? మేము అందరికీ యాంటీ ఇవ్వడం ఎందుకు? ఇటు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళందరికీ మేము వాళ్ళ కౌంటర్లు వేసుకుని వాళ్ళకి మేము టార్గెట్ అవుతున్నాం మీ వల్ల. పిల్లల్ని రోడ్డు ఎక్కించే పొద్దున్న సెక్యూరిటీ కోసం. ఇలాగా పిల్లల భవిష్యత్తుని నాశించి ఎంతో విలువైన సమయాన్ని రోడ్డు ఎక్కించి అన్నం తినము, అవి చేయము, ఈ చేయము. ఈ ప్రిన్సిపల్తో ఇంకో ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్తో పని చేయించుకోండి. ఎందుకు చేయరు ప్రిన్సిపల్ పని? ఆ పేట్ల సొమ్ము తీసుకొచ్చి పెడతారా లేకపోతే ఏంటి? అంత ప్రభుత్వ సొమ్మే కదా.
వీలైతే మంచి చెయ్యి, నన్ను టార్గెట్ చేయకు, నేను ఎవరికే టార్గెట్ అవను. ఓకే, నువ్వు టార్గెట్ చేస్తున్నావు పొలిటికల్గా నువ్వు నన్ను ఏం పీకేది లేదు. నీలాంటి వాళ్ళు ఇంతమంది అయిపోయారు నాకు, నీలాంటి వాళ్ళు అంతమంది అయిపోయారు నాకు. పెద్దదేం కాదు నాకు. ఎవిడెన్స్ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎప్పుడు కూడా పిల్లల గురించి ప్రజల గురించి నేను తప్పు మాట్లాడిన ఎప్పుడు కూడా. నా టార్గెట్ ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ నేర్చుకో. చీకరుల రూపం ఏంటి తెలుసుకో ఫస్ట్. పిల్లల్ని రెచ్చగొట్టడం కాదు. పిల్లలకి స్క్రిప్ట్ ఎత్తావా ఏంటి, మళ్ళీ పేరెంట్స్ని రెచ్చగొడతావా? పేరెంట్స్కి క్వార్టర్ ఇంటికి వెళ్ళి ఉంటారు, సాయంత్రం క్వార్టర్ అయితే రఘుకుమార్ని తిడతారు, నేను ఫుల్ ఎత్తే మళ్ళీ అవతలని తిడతారు. ఏంటి, నువ్వు క్వార్టర్ ఎత్తే నన్ను తిడతారు, నేను ఫుల్ ఎత్తే నిన్ను తిడతారు. ఇటువంటి క్వార్టర్ 90 గళ్ళు ఎక్కువ ఉన్నారు. పేరెంట్స్కి ఒకటి చెప్తున్నాను మొత్తం అంతా. ఎందుకంటే నాకు ప్రజలంటే గౌరవం. నేను ఏదో చేయాలి నియోజకవర్గానికి అని నేను నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకుంటున్నాను. ఎందుకంటే సిస్టమ్ బాగాలేదు, కొద్ది గొప్ప నా వంతు ప్రయత్నం చేయాలి అని నేను చేస్తాను. పేరెంట్స్ అందరూ గమనించాలి. ఇటువంటి గాలిగడ మాటలు వినొద్దు. ఎప్పటికప్పుడు హాస్టల్ దగ్గర ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా వీక్షించాలి. ఓకే, ఇది ఇన్ టైంలో తీసుకురాలేదు కాబట్టి అమ్మాయిని సరిపోయింది. ఇన్ టైంలో అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఇంక గొడవే లేదు. మరి అమ్మాయి చెప్పింది కదా, తండ్రి మొబైల్ బ్లాక్ లిస్ట్లో ఉంది, ప్రిన్సిపల్ గారి నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉంది తండ్రి కంటే. తండ్రిని రమ్మని చెప్పండి, లేకపోతే ఇన్ఫార్మ్ చేయండి. వచ్చినాడు ఆ తండ్రికి ఫోన్ చేయాలంటే వేరే నెంబర్ని చేయండి. ప్రిన్సిపల్ గారి నెంబరు వాళ్ళ నాన్న బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. హాస్టల్లో ప్రిన్సిపల్ గారి నెంబర్ ఒకటే ఉందా మొబైలు, ఇంకెవరికి లేదా? వేరే సెల్ నుంచి, వేరే టీచర్ ఎవరు ఉంటారు కదా, ఆ సెల్ నుంచి చేయండి. అన్ని నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది అమ్మాయి వాళ్ళ నాన్న సెల్లో. ఏదో ఒక లాజికే కదా. స్టూడెంట్స్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్కి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. జరిగిన సిచ్యువేషన్ అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్టూడెంట్స్ ఒకటే, శుభ్రంగా హ్యాపీగా ప్రభుత్వం నిధులు ఇస్తుంది, హ్యాపీగా తినండి, చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఇదే చెప్పడం. రోడ్లు ఎక్కాలంటే కారణం ఉండాలి. అక్కడ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ప్రభుత్వానికి తెలుసు ఏం చేయాలో, ప్రభుత్వ అధికారులకు తెలుసు ఏం చేయాలో, ప్రజాప్రతినిధులకు తెలుసు ఏం చేయాలో. ప్రిన్సిపల్ ఊరికి వెళ్ళిపోలేదు, తప్పు ఉంది కాబట్టి. తప్పు చేసి శిక్షించబడాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చిన ప్రిన్సిపల్ ఆవిడ విధుల్లో ఆవిడ నిర్వహించుకుంటే ఆవిడ మంచిదే అవుద్ది. మీ ప్రవర్తన బట్టే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేసేది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రిన్సిపల్ అయితే ఇంకో ప్రిన్సిపల్. ఇంతకుముందు ప్రిన్సిపల్ మారలేదా, లేకపోతే ఈవిడే ఉంది అప్పటి నుంచి? అంటే ఇన్ టైంలో 2 గంటల నుంచి టైం చెప్పి 2 గంటలు ఇన్ టైంలో తీసుకుని వచ్చేస్తే మంచి అయిపోయాను. మరి 2 గంటలు పంపించాలి సహకరించింది ఎవరు? అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో ఉంది ప్రిన్సిపల్ నెంబరు, పక్క నెంబర్ని చేయొచ్చు కదా. ఆ లాజిక్ లేవు. అందరూ రోడ్డు ఎక్కడం మాత్రం ఎక్కేస్తారు. ఎందుకు ఎక్కేస్తారు స్టూడెంట్స్ అందరూ రోడ్డు? ఎందుకు అవసరమా? ఎవరో చెప్పిన మాట కాదు, ఎవరో చెప్పిన మాట ఎందుకంటే రోడ్లు ఎక్కండి. అలాగే ఎందుకు రోడ్లు ఎక్కడం? ఉపయోగం లేని పనులే. మిమ్మల్ని ఎవరు అన్నారేమో, అన్నవాళ్ళ మీద వేసుకోండి కేసులు. నేను అనలేదు కదా, మరి నా మీద ఎందుకు టార్గెట్ పెట్టారు? ఓహో, మీకు మంచి చేస్తున్నానా? మీ సమస్యలని నేను బయట పెడుతున్నాను. మీ సమస్యలని పరిష్కరించాలని నేను ప్రభుత్వానికి దరఖాస్తులు చేస్తున్నాను, కంప్లైంట్లు చేస్తున్నాను కదా మీ సమస్యల వల్ల. దానికోసమా? అవునులే. ఇదంటారు కదా శాస్త్రం చెప్పినట్టు. పని చేసేవాడు కనపడ్డు మీకు, ఎవడో బకరగాడ మాట్లాడినేసి మీరు రోడ్ ఎక్కేస్తారు. చేయండి, ఎంతవరకు చేస్తారు చేయండి, చూద్దాం. ఈరోజు చూడు, మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. నేనే వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. నా జోలికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టేది లేదు. చట్టపరంగానే నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఎంతవరకైనా వెళ్తాను. చెప్పాను.
Yeah.